తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా? ఇటీవల కొండగట్టు పర్యటన తర్వాత జనసేన మరింత స్ట్రాంగ్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారా? అందుకే తెలంగాణలో పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారా? వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసి క్రియాశీలక పాత్ర పోషించేలా చేయాలని భావిస్తున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అలాగే జీహెచ్ఎంసీ, వీర మహిళా, యువజన, విద్యార్థి విభాగాలను సైతం రద్దు చేశారు. వాటి స్థానంలో కొందరు సభ్యులతో అడ్హాక్ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. ఈ అడ్హాక్ కమిటీలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లోపే పార్టీ బలపడాలని భావిస్తోంది. ఇప్పటివరకు కొంత క్యాడర్ ఉండడంతో కొంతమంది నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. పవన్ ప్రచారానికి రాలేదు కానీ భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బలపడాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కొన్ని చోట్ల పోటీకి దిగింది. కానీ ఎమ్మెల్యేలు గెలవలేదు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ భారీగా ఓట్లొచ్చాయి కానీ సీట్లు మాత్రం రాలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర ఓటర్లు, కాపు సామాజిక వర్గం ఓటర్లు సంఖ్య భారీగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మరింత గట్టిగా ఫైట్ చేస్తే మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొండగట్టు ఆలయం దగ్గర దాదాపు 35 కోట్లతో పలు కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ తెలంగాణ అభివృద్ధిపైన దృష్టి సారించారు. ఈ సందర్భంలోనే తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. తెలంగాణ నుంచే తనలో చైతన్యం, తెగింపు, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయన్నారు. వ్యక్తిగతంగా మనకు ఎవరూ శత్రువులు లేరు. పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందుండాలని పిలుపునిచ్చారు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన తప్పక పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆలోపే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మరింత విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విస్తరించారు. మొత్తం 300 డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిపైనే జనసేన నజర్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి, షేరులింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే పార్టీని నమ్ముకున్న వారికి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా రాజకీయ భవిష్యత్ కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసమే కొత్త కమిటీల ఏర్పాట్లని చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్న 5 నేతల పేర్లను పరిశీలిస్తారట. వారిలో ఒకరి పేరును ఫైనల్ చేస్తారట. వీరిని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడే మరో చర్చ సైతం తెరమీదకొస్తోంది. ఒకవేళ పవన్ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అస్త్రాలను రెడీ చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల పవన్ చేసిన దిష్టి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన ఏ మేర ప్రభావం చూపుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.